इस्राइल मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, इस्राइल मुर्दाबाद। कितने हुसैनी मारोगे? हर घर से हुसैनी निकलेगा। कितने कितने हुसैनी मारोगे? हर घर से हुसैनी निकलेगा, कितने हुसैनी मारोगे? हर घर से हुसैनी निकलेगा, कितने रहबर मारोगे? हर घर से हुसैनी निकलेगा, कितने रहबर मारोगे? हर घर से हुसैनी निकलेगा। है हमारी दस्तगाह, करबला करबला, है हमारी दस्तगाह, करबला करबला, है हमारी दस्तगाह। करबला करबला। जिंदाबाद जिंदाबाद, खामेनेई जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, खामेनेई जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, खामेनेई जिंदाबाद। मुर्दाबाद मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, इस्राइल मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद। कितने हुसैनी मारोगे? हर घर से हुसैनी निकलेगा। कितने हुसैनी मारोगे? हर घर से हुसैनी निकलेगा, कितने हुसैनी मारोगे? कितने रहबर मारोगे? कितने रहबर मारोगे? जिंदाबाद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, खामेनेई जिंदाबाद, मुर्दाबाद मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद।
इजराइल और अमेरिका दोनों ने मिल करके हैं उनके शहर में शहीद करवा दिया। आज सुबह वो आलम रोज़ा में थे, जब उन्होंने रोज़ा रखा उसके बाद चंद लम्हों के बाद ये खबर आई सुप्रीम लीडर हज़रत आयतुल्लाह ख़ामनई अब इस दुनिया में नहीं है। हम परवरदिगार आलम से यही दुआ करते हैं कि जैसे आलम तशय्यो को इन दोनों ममालिक ने मिलकर जो दाग दिया है, हम परवरदिगार आलम से दुआ गो हैं कि परवरदिगारा भी इससे बरतर और बुलंदतर उनको अंजाम सर अंजाम और अज़ाब में मुब्तला करे। जैसे आलम तशय्यो ने उन्हें हर गम में मुब्तला किया है, हम परवरदिगार आलम से दुआ गो हैं कि परवरदिगारा सुप्रीम लीडर हज़रत आयतुल्लाह ख़ामनई का बदला उन दोनों ममालिक से, इजराइल और अमेरिका से ले। और अगर हम ना देख सके तो वाक़ईन हमारी आने वाले नस्लें ज़रूर देखेंगी, एक न एक दिन ज़रूर आएगा कि ये दोनों ममालिक जिन्होंने आलम तशय्यो पर जुल्म किया है, अल्लाह ताला उसका बदतरीन जज़ा उसे देगी और हम देखेंगे। और परवरदिगार आलम से दुआ गो हैं कि हमारे सुप्रीम लीडर के दर्जात को बुलंद करे और परवरदिगारा उन्हें जवार मासूमीन में जगह इनायत फरमाए। सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद व अज्जल नहीं आ गया। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ఈరోజు మా ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరికీ నల్ల దినము, బ్లాక్ డే. ఈరోజు మా యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖామ్నాయికి ఇరాన్ దేశంలో అతి దారుణంగా క్రూరంగా బాంబులతో వధించిన రోజును పురస్కరించుకుని మేము యొక్క సంతాపంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఇరాన్ అలీ ఖామ్నాయికి అసలు ఏం తప్పు చేశారని, అసలు ఆ దేశంలో ఏముందని మీరు అలీ ఖామ్నాయికే మీరు శిక్ష ఇచ్చారా, లేకపోతే ఆయన పేరు చెప్పుకుని బాలికల స్కూల్ మీద బాంబుల వర్షం కురిపించి వందలాది బాలికలను హతమార్చిన ఈ మీకు ప్రకృతి రూపంలో ఆ అల్లా తగినటువంటి శిక్ష వచ్చే రాబోయే రోజుల్లో ఆ శిక్ష పడాలంటూ మనం కోరుకుంటూ ఇక్కడ మనం అందరూ ఆ సంతాపంగా మేము ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఇటువంటి ఈ మా యొక్క పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాసాలుంటూ ఉపవాస దీక్షలో 11వ రోజున ఉపవాసంలో ఉన్న అలీ ఖామ్నాయికి బాంబులతో వధించిన రోజుని మనం నల్ల దినంగా భావిస్తున్నాం. ఇటువంటి యొక్క చర్య కూడా 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త తమ్ముడైన హజరత్ అలీని కూడా వధించిన రోజు రంజాన్ నెల 21వ ఉపవాసం రోజు. దానికి ఈ యొక్క దీనిగా భావిస్తూ మనం యొక్క దీన్ని అతి దారుణంగా హతమార్చిన రోజును ఖండించి మనం శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. కావున మన యొక్క ఘనంగా నివాళులు అర్పించి అలీ ఖామ్నాయికి మనం ఈ యొక్క ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. సెలవు. మామ नहीं है भाई, रोग मर जाते हैं. ये बोला మిత్రులారా, ఈరోజు మన ముస్లిమ్సే కాదు అందరికీ దుఃఖమైన రోజుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరాన్ అధ్యక్షులైన అలీ జనాబ్ ఖామ్నాయి గారిని మరియు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో
బాంబుల వర్షం కురిపించి వాళ్ళని హత్య చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం ఇక్కడే కాదు మొత్తం ప్రపంచం అంతా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన పోలీస్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈరోజు ప్రపంచ మానవాళికి నల్లదినంగా భావిస్తున్నాం. మా యొక్క సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామ్నాయికి బాంబుల వర్షంతో ఈరోజు ఇజ్రాయిల్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు కలిసి జరిపిన ఆపరేషన్లో బాంబుల వర్షం కురిపించి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను వధించిన రోజును నల్లదినంగా భావించి మా యొక్క ముస్లిం సమాజం అందరూ గుండెలు అవిసేలాగా దుఃఖంతో నిండిన గుండెలు ఈరోజు ఈ సంతాప దినంగా భావించి మేము కొవ్వొత్తుల ర్యాలీతో ఇక్కడ సంతాపం నివాళులు అర్పిస్తున్నాం ఘనంగా. సరిగ్గా ఇలాంటి ఉదంతమే 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అల్లుడైనటువంటి హజరత్ అలీ గారిని నమాజు చేస్తుండగా బలమైన ఖడ్గంతో తల మీద మోదిన సంఘటనను తలపించేలాగా ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ కలిసి చేసిన ఈ ప్రవర్తనను మొత్తం ముస్లిం సమాజం ఖండించి తీవ్రమైన దుఃఖంతో నిండు శోకంతో ఈరోజు నల్లదినం జరుపుకుంటున్నాము. రంజాన్ మాసంలో 11వ రోజున ఉపవాస దీక్షలో ఉన్న అలీ ఖామ్నాయికి వధించడం ఎంతో బాధాకరం. ఈ యొక్క ఉదంతం ఊరికే పోదు. దీన్ని ప్రకృతి రూపంలో అల్లా దీని యొక్క బాధ్యులైనటువంటి వారిని బలమైన శిక్షలతో ప్రతిరూపం తీరుస్తాడని చెప్పేసి మేము సంతాప సూచకంగా కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించి మేము సంతాపంగా శాంతియుతంగా ఈ యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది.